హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ది బెస్ట్ కన్స్ట్రక్షన్ తో కట్టించిన ఇల్లు అయితే చూద్దామండి. లోపలంతా కూడా ఇంజనీరింగ్ ప్లానింగ్ తో అయితే కట్టించారు. అంతేకాకుండా ఇంజనీర్ చాయిస్ ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ యూజ్ చేసి ఈ ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. కన్స్ట్రక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అంతా కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారండి. మనకంతా కూడా వైజాగ్ స్టీల్ కానీ సిమెంట్ వచ్చి అల్ట్రాటెక్ అండ్ రామ్కో అయితే యూజ్ చేశారు. అలాగే లోపలన్నీ కూడా టైల్స్ వచ్చి ర్యాక్ కంపెనీ అయితే యూజ్ చేశారండి. ట్యాప్స్ అన్ని కూడా జాగోర్ కంపెనీ అయితే యూజ్ చేశారండి. లోపల గుమ్మాలు కిటికీలు అన్ని కూడా గ్రానైట్ అయితే చేయించారు. ఫ్రెండ్స్, మనకి ఇల్లు అంతా కూడా బయట ఇన్వేసిన కాడి నుంచి లోపల ఇంటీరియర్ డిజైన్ అంతా కూడా ఇంజనీరింగ్ ప్లానింగ్ అయితే చేయించారండి. ఫ్రెండ్స్, మనకి ఇంటి కన్స్ట్రక్షన్ ఎలా చేయించారు అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మన దగ్గర పిక్స్ అయితే ఉన్నాయండి. లాస్ట్ లో అన్ని కూడా పిక్స్ అయితే వీడియో ఎండింగ్ లో అయితే పెడతాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే ఇంటి ప్లాన్ కూడా పెడతానండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మనకి ఈ 2 బిల్డింగ్స్ కూడా వీళ్ళే కట్టించారండి. పక్క హౌస్ అయితే ఆల్రెడీ సేల్ అయితే అయిపోయింది. ప్రెసెంట్ ఈ హౌస్ అయితే సేల్ కి అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఒకసారి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూడండి. చాలా సింపుల్ డిజైన్ లో చాలా క్లాసీ లుక్ అయితే ఇచ్చారండి. బయట అంతా కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. 2 బిల్డింగ్స్ కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటాయండి. పైన అయితే టాప్ లో గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ ఫ్రంట్ గేట్ డిజైన్ అయితే చూడండి. మనకి అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు, అలాగే లోపల కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, అలాగే మనకి రీసెంట్ గానే ట్యాప్ వాటర్ కూడా ఇచ్చారండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ సీసీ రోడ్ అండి. ఫ్రెండ్స్, మన హౌస్ డీటెయిల్స్ లోకి వస్తే ఇది నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 3 బిహెచ్కే హౌస్ అండి. ఇది 190 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారు. మనకి ఎలివేషన్ లో ఇక్కడైతే స్టోన్ అయితే యూజ్ చేశారండి. పక్కన చిన్న చిన్న స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 26.5 ఇంటూ 65 అండి. ఇది 190 గజాలు. ఫ్రెండ్స్, ఇది సెంట్స్ లో చూస్తే 4 సెంట్ల దాకా అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి. పార్కింగ్ ఏరియాలో యూజ్ చేయని ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. ఈజీగా ఫార్చునేట్ కాల్ లాంటిది కూడా పడుతుందండి. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు. అలాగే ఒకసారి ఇక్కడ సీలింగ్ డిజైన్ అయితే చూడండి, చాలా ప్లెయిన్ డిజైన్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడైతే పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సీలింగ్ లో యూజ్ చేయని లైట్ డిజైన్ అయితే చూడండి, చాలా మంచిగా అయితే ఇచ్చారండి. ఇదంతా కూడా పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. రిమైనింగ్ అంతా కూడా పీఓపీ సీలింగ్ అయితే చేయించారండి. జిప్సమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నార్త్ వైపు అయితే పెద్ద సింహద్వారం అయితే ఇచ్చారండి. సింహద్వారం డిజైన్ అయితే ఒకసారి చూడొచ్చు. టోటల్ ఇదంతా కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. ఇది A1 గేట్ టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. మన బస్తర్ టేక్ అయితే యూజ్ చేశారండి. కింద నుంచి టాప్ వరకు కూడా ఒకటే ప్యాటర్న్ అయితే చేయించారండి. ఇది సీలింగ్ ఎడ్ వరకు అయితే ఇచ్చారు. పక్కన ఉన్న గ్లాసెస్ అయితే ఫిక్స్డ్ డోర్స్ అండి. అయితే ఓపెన్ అయితే అవ్వదండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే ఒకసారి చూడొచ్చు. ఇదంతా కూడా గన్ పాలిష్ అయితే చేయించారండి. చూడడానికి అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారు. అలాగే బిల్డింగ్ కి ఈస్ట్ వైపు సందు వచ్చి టోటల్ గా ఫ్లోరింగ్ అయితే చేయించారండి. టోటల్ గా టైల్స్ అయితే యూజ్ చేశారు. ఈ సండ్ వచ్చి 3 అడుగులు అయితే ఉంటుందండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. నార్త్ వైపు కూడా డోర్ అయితే ఇచ్చారండి. మనం అటు నుంచి వచ్చేటప్పుడు అయితే ఒకసారి చెక్ చేద్దామండి. ఫ్రెండ్స్, మన కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారండి. ఎవరైతే నార్త్ ఫేసింగ్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి వీడియో చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ నార్త్ వెస్ట్ లో వాయిలో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కూడా 6.5 అడుగుల పైన అయితే ఉంటుంది. ల్యాండింగ్ కిందే మనకు వాషింగ్ మిషన్ పెట్టుకుని ట్యాప్ అయితే ఇచ్చారండి. కావాలంటే ఇక్కడ కూడా మనం వాషింగ్ మిషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కన్నా ట్యాప్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా మనకి ట్యాప్ వాటర్ కూడా అవైలబిలిటీ అయితే ఉందండి. రీసెంట్ గానే వేయించారు. మనకి మెయిన్ డోర్ పక్కన ఇక్కడ స్పాట్ లైట్స్ కూడా ఇచ్చారు. ఒకసారి వచ్చి చూడండి. నైట్ టైం చూస్తే లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, అలాగే మనకి సీసీ కెమెరా వైరింగ్ కూడా చేయించారండి. బిల్డింగ్ చుట్టువైపులో కూడా సీసీ కెమెరా వైరింగ్ అయితే లాగించారు. మనం డైరెక్ట్ సీసీ కెమెరా ఫిక్స్ చేయించుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, మనం మెయిన్ డోర్ తీసి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందన్నది. అలాగే మనకి ఎక్కడైతే లాక్ సెట్ ఒక క్యాండిల్ ఒక గడ కూడా ఇచ్చారండి. టోటల్ ఇదంతా కూడా బ్రాస్ అయితే యూజ్ చేశారు. మనకి లాక్ వచ్చి గోజరేజ్ లాక్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి లోపల టైల్స్ వచ్చి 2.5 ఫీట్ ఫర్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఎఫెక్ట్స్ గ్రౌట్ కూడా యూజ్ చేశారు. ఈ గ్రౌట్ యూజ్ చేయడం వల్ల అయితే టైల్స్ అయితే చాలా నీట్ గా అయితే కనిపిస్తాయండి. మంచి డిజైన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఎల్సేప్ హాల్ అయితే ఇచ్చారండి. హాల్ అయితే పెద్దదిగానే ఇచ్చారు. హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి చూడండి. ఈ సెంటర్ లో ఈ బాక్స్ కి అయితే వాల్ పేపర్ అయితే యూజ్ చేశారు. వాల్ పేపర్ డిజైన్ అయితే బాగుందండి. సేమ్ ఇదే వాల్ పేపర్ డిజైన్ అయితే మనకి టీవీ యూనిట్ దగ్గర కూడా కంటిన్యూ చేశారండి. ఒకసారి అయితే చూడండి. ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా, అదే వాల్ పేపర్ ఇక్కడైతే కంటిన్యూ అయితే చేశారు. అలాగే టీవీ యూనిట్ పైన చిన్న చిన్న స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా మంచిగా అయితే చేయించారు. ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి. ఈజీగా 72 ఇంచెస్ టీవీ కూడా పడుతుందండి. టీవీ యూనిట్ దగ్గర యూజ్ చేసిన లామినేట్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఎక్లమ్ సీట్స్ అయితే చాలా మంచి సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఈ సీట్స్ వచ్చి మ్యాటిక్ ఫినిష్ అయితే యూజ్ చేశారండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వుడ్ ఫినిష్ లో అయితే తీసుకున్నారు. సెంటర్ లో బాక్స్ కి అయితే వైట్ కలర్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్ కి ఇక్కడ ప్రాపర్ లైటింగ్ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారండి.
అలాగే టీవీ యూనిట్ పక్కన ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకున్న పాయింట్ అయితే ఉంది. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 15.5 ఇంటూ 12 అడుగుల 8 అంగుళాలండి. ప్లస్ అలాగే మనకి ఇక్కడ ఇచ్చిన పార్టీషన్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. మన బెడ్రూమ్స్ అండ్ కిచెన్కి వెళ్ళేటప్పుడు అయితే ఈ పార్టీషన్ అయితే ఉంటుందండి. టోటల్గా ఇదంతా కూడా గ్లాస్ అయితే యూజ్ చేశారు. ప్లస్ మనకి టీవీ యూనిట్ రైట్ సైడ్ మూడో బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ఇది గెస్ట్ రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. పక్కన మనకి మెయిన్ డోర్ అయితే ఉంటుంది. అలాగే బెడ్రూమ్ డోర్కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే ఒకసారి చూడండి. సేమ్ డెక్లమ్ సీట్స్ అంతా కూడా ఒకటే ప్యాటర్న్ అయితే యూజ్ చేశారండి. కబోర్డ్కి ఏదైతే సీట్స్ అయితే యూజ్ చేస్తారో అదే సీట్స్ అయితే మనకి బెడ్రూమ్ డోర్స్ కూడా యూజ్ చేశారు. ప్లస్ మనకి హాల్ పెద్దదిగా రావడం వల్ల అయితే సోఫా సెట్ అది కూడా చాలా ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చండి. అలాగే లోపల గుమ్మాలు కిటికీలన్నీ కూడా గ్రానైట్ అయితే చేయించారండి. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అయితే చేయించారండి. ఇక్కడ కిచెన్ గ్రిల్ డిజైన్ కూడా బాగుంది. మనకు బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. లోపల గుమ్మాలు కిటికీలన్నీ కూడా ఇదే ప్యాటర్న్ అయితే చేయించారండి. అలాగే లోపల స్విచ్చెస్ అన్ని కూడా లెగ్ లైన్ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు. చాలా ప్రీమియం కంపెనీ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎంసీబీ బోర్డు చూడండి. ఇది కూడా లెగ్ లైన్ కంపెనీ అయితే యూజ్ చేశారండి. లోపల కూడా ఎవెల్స్ కంపెనీ ఎంసీబీస్ అయితే యూజ్ చేశారు. ఎలక్ట్రికల్ అంతా కూడా బ్రాండెడ్ కంపెనీ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మన బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ అయితే చేయించారు. ఒకసారి అయితే చూడండి. మన గుమ్మం సైజ్ వచ్చి 6 అడుగుల 9 అంగుళాలు అయితే ఇచ్చారండి. ఒకసారి చూడండి ఒకటే ప్యాటర్న్ అయితే చేయించారు. ఎంత పర్ఫెక్ట్ గా చేయించారంటే మనకి ఈ సీట్స్ బ్రౌన్ కలర్ సీట్ అండ్ వైట్ కలర్ సీట్స్ కూడా సేమ్ సెట్ అవైలబుల్ అయితే చేయించారండి. డోర్స్ అయితే వుడ్ ఫినిష్ లో చాలా మంచిగా అయితే కనిపిస్తుందండి. అలాగే మనకి ఇక్కడ వచ్చి లాక్ సెట్స్ అయితే యూజ్ చేశారండి. హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారు. ఒకసారి బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10.5 ఇంటూ 10 అడుగుల 3 అంగుళాలు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ అయితే పెద్దది ఇచ్చారు. బెడ్రూమ్ లో నార్త్ అండ్ వెస్ట్ వైపుతో 2 విండోస్ అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి చూడండి. చాలా సింపుల్ డిజైన్ లో ప్లెయిన్ డిజైన్ అయితే ఇచ్చారండి. అసలు కలర్స్ అయితే యూజ్ చేయలేదు. ప్లెయిన్ కలర్ అయితే యూజ్ చేశారండి. లోపలన్నీ కూడా చాలా ప్లెయిన్ కలర్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ అలాగే బెడ్రూమ్ లో విండో పక్కన కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇదైతే సీలింగ్ డోర్ అయితే తీసుకున్నారు. కింద నుంచి టాప్ వరకు కూడా ఒకటే ప్యాటర్న్ అయితే చేయించారండి. పైన అయితే ఓపెన్ బుల్ డోర్స్ అయితే ఇచ్చారు. కింద అయితే స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి. ఒకసారి అయితే చెక్ చేద్దామండి. స్లైడింగ్ డోర్స్ కూడా చాలా ప్రీమియంగా అయితే మూవ్ అవుతున్నాయండి. మన ఛానల్ కూడా ప్రీమియం ఛానల్ అయితే యూజ్ చేశారు. అలాగే లోపల ఇదంతా కూడా మ్యాట్ ఫినిష్ తో లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఒకటే ప్యాటర్న్ లో మొత్తం బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ అన్నింటిలో కూడా ఒకటే ప్యాటర్న్ లో సీట్స్ అయితే యూజ్ చేశారు. మన బెడ్రూమ్ అయితే స్పేసెస్ గానీ ఇచ్చారండి. పెద్దదిగానే వచ్చింది. బెడ్రూమ్ ఈ కార్నర్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ అయితే చూద్దాం. ఇక్కడ కూడా గ్రానైట్ గుమ్మం అయితే ఇచ్చారు. అలాగే బాత్రూమ్స్ కి అయితే హార్డ్వుడ్ డోర్ అయితే యూజ్ చేశారండి. వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. పెద్ద పెద్ద టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మన గ్రౌటింగ్ కూడా చేయించారండి. ఎపెక్స్ గ్రౌటింగ్ అయితే చేయించారు. మనకు లోపల శానిటరీ వర్క్ అంతా కూడా ర్యాక్ కంపెనీ అయితే యూజ్ చేస్తారండి. ట్యాప్స్ అన్ని కూడా జాగోర్ కంపెనీ అయితే తీసుకున్నారు. ఒకసారి అయితే చెక్ చేయండి. ప్రీమియం కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఇవన్నిటికీ కూడా 10 to 7 years వారంటీ అయితే ఉంటుందండి. బాత్రూమ్ ఇక్కడైతే అటుకైతే ఇచ్చారండి. ఆ వారంటీస్ అన్ని కూడా మన పేరు మీద అయితే మనకి రిజిస్టర్ అవ్వగానే మన పేరు మీదకి అయితే మార్చి అయితే ఇస్తారండి. ఫ్యూచర్ లో మీకు ఏ కంప్లైంట్ వచ్చినా జర ఒక కాల్ చేస్తే వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి వర్క్ చేసి అయితే వెళ్ళిపోతారండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడ ఉందో అడ్రస్ అయితే చెప్తాం చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయుడిపాలెంలో అయితే ఉంటుందండి. రాయుడిపాలెంలో టీచర్స్ కాలనీలో అయితే ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి సర్పవరం జంక్షన్కి అయితే 3 to 4 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. అలాగే రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్కి అయితే 5 to 6 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. మనకి రాయుడిపాలెం సెంటర్ ఉంది కదా, ఆ మెయిన్ రోడ్కి అయితే జస్ట్ 1 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఇంటి దగ్గర నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఈ పార్టీషన్ దాకా కొంచెం ఫ్రంట్గా వస్తే మనకి బెడ్రూమ్స్ అండ్ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. ముందైతే బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు కదా, ఈ బెడ్రూమ్ అయితే చూద్దాం. లోపల డోర్స్ అన్ని కూడా ఒకటే ప్యాటర్న్ అయితే చేయించారండి. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా సేమ్ అంతా కూడా ఒకటే ప్యాటర్న్ అయితే చేయించారు. సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10.5 ఇంటూ 11 సైజులు అయితే ఇచ్చారండి. మనకి ఈ బెడ్రూమ్ కూడా స్పేసెస్ గానే ఇచ్చారండి. లోపలైతే వెస్ట్ విండో అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి చూడండి. సెంటర్ లో ఈ బాక్స్ కి అయితే వాల్ పేపర్ అయితే యూజ్ చేశారండి. లోపలంతా కూడా చాలా ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఆ బెడ్రూమ్ కి ఈ బెడ్రూమ్ కి కలర్ మారింది కానీ చాలా ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేస్తారు. చాలా లైట్ కలర్స్ యూజ్ చేయడం వల్ల అయితే చాలా క్లాసీ లుక్ అయితే కనిపిస్తుందండి. మనకి బెడ్రూమ్ డోర్ కి యూజ్ లామినేట్ సీట్స్ కూడా దానివల్ల అయితే హైలైట్ అయితే అవుతుంది. ప్లస్ మన బెడ్రూమ్ డోర్ పక్కన ఈస్ట్ వైపుకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. వార్డ్రోబ్ డిజైన్ అయితే బాగుందండి. సేమ్ ఇది కూడా కింద అయితే స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు. పైన అయితే ఓపెన్ బుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. కబోర్డ్ కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే చాలా క్లాసీ లుక్ అయితే కనిపిస్తుందండి. స్లైడింగ్ కూడా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుంది. ఫ్రెండ్స్ మీరు వర్క్ చేయించుకునేటప్పుడు స్లైడింగ్ డోర్స్ పెట్టించుకోవాలంటే మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఛానల్ అండి. ఛానల్స్ అయితే ఆటో ఛానల్స్ అయితే యూజ్ చేయండి. ఆటోమేటిక్గా మీకు డోర్ వేసినప్పుడు అయితే ఆటోగా అయితే క్లోజ్ అవుతుందండి. అదైతే అడ్జస్ట్ చేసుకుంటున్న అలాంటి ఛానల్ అయితే యూజ్ చేయండి. ఫ్రెండ్స్ మనకి ఈ వాష్రూమ్ కూడా 4.5 ఇంటూ 6.5 సైజెస్ అయితే ఇచ్చారండి. లోపల వాల్ డిజైన్స్ అయితే బాగున్నాయండి.
లోపలంతా కూడా ఒకటే ప్యానెల్లో సూట్స్ అండ్ ట్యాబ్స్ అయితే యూజ్ చేశారు. వర్క్ అయితే చాలా అంటే చాలా బాగా చేయించారండి. అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. ఒకసారి చూసినప్పుడు మీకు కనిపిస్తుంది కదా! అలా అంతేకాకుండా చాలా ప్లాన్‌గా అయితే కట్టించారండి. ఇల్లైతే ప్లానింగ్ అయితే చాలా మంచిగా అయితే చేయించారు. మీకు ఈ హౌస్ ప్లాన్ వచ్చి వీడియో ఎండింగ్‌లో కూడా ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్ మన బెడ్‌రూమ్‌కి ఆపోజిట్‌లోనే ఇక్కడ పూజా రూమ్ ఇది ఇచ్చారండి. ఇది కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. టోటల్‌గా డోర్ అండ్ గుమ్మం కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. దీనికైతే బ్రాస్‌తో గేడ్ అయితే తీసుకున్నారండి. లోపలైతే 4 ఫీట్ హైట్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. దేని పెట్టుకుని ప్లాట్‌ఫార్మ్ అయితే చేయించారండి. మనకి ఈ కిటికీ కూడా టేక్ వుడ్‌తోనే చేయించారు. అలాగే పూజ ఐటమ్స్ పెట్టుకున్న లోపల అయితే చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మన పూజ రూమ్ డోర్‌కి అయితే ఇంకా గ్లాస్ అయితే ఫిక్స్ చేయాలండి. అది మనకు నచ్చిన డిజైన్‌లో చేయించుకునే అవకాశం అయితే ఉందండి. ఫ్రెండ్స్ పూజ రూమ్ దాటి కొంచెం ఫ్రంట్‌కి వస్తే డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. ఈ ప్లేస్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. ఇక్కడ పీపాప్ సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి చూడండి. ఫాల్ సీలింగ్ డిజైన్ అంతా కూడా ఫ్లైన్ డిజైన్ అయితే ఇచ్చారండి. సింపుల్ డిజైన్ అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకి ఈ బాక్స్ అయితే కొంచెం లోపలికి అయితే వెళ్ళిందండి. బొబ్బుల్ డిజైన్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే చుట్టూ కూడా ఫోమ్ లైటింగ్ అయితే కనిపిస్తుంది కదా! వైట్ కలర్ సీట్స్ యూజ్ చేయడం వల్ల అయితే మనకి ఆ ఫోమ్ లుక్ అయితే వస్తుందండి. చాలా అంటే చాలా బాగుందండి. సీలింగ్ డిజైన్ అయితే చాలా క్లాస్ లుక్ అయితే కనిపిస్తుంది. అలాగే మనకి ఈస్ట్ వైపు ఒక డోర్ అండ్ విండో అయితే ఇచ్చారండి. కిచెన్ లో కూడా ఈస్ట్ వైపు అయితే ఒక విండో అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి టోటల్ గా ఈ ప్లేస్ అంతా కలిపి 9.5x23 అండి. ఓన్లీ డైనింగ్ ఏరియా ప్లేస్ వచ్చి 9.5x13 సైజ్ అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడైతే చిన్న వార్డ్రోబ్ కింద అయితే చేయించారండి. చిన్న చిన్న సర్ఫ్స్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చూడండి. సేమ్ ప్యాటర్న్ లో సీట్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి ఇది డైనింగ్ ఏరియా కాబట్టి పక్కనే ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. ఈ వాష్ బేసిన్ కూడా ఒకసారి అయితే చూద్దామండి. వాష్ బేసిన్ డిజైన్ అయితే బాగుంది. ఈ ప్లేస్ లో మనకు వాల్ పేపర్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఈ ప్లేస్ లో మిల్లర్ వేయించుకుంటే చాలా బాగుంటుంది. అందులోనే టచ్ మిల్లర్స్ వస్తున్నాయి కదా, వేయించుకుంటే ఇంకా బాగుంటుందండి. పక్కన చిన్న డబుల్ రోడ్ వేయించుకుంటే బాగుంటుంది. వాష్ బేసిన్ డిజైన్ అయితే బాగుందండి. టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే తీసుకున్నారు. ప్లస్ మన పక్కన అయితే ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే నెక్స్ట్ చూద్దామండి. ముందైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. కిచెన్ అయితే చాలా స్పేసెస్ గా ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10.5x14 అడుగుల 3 అంగుళాలు అయితే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి. బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ గానే ఉన్నాయి. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి అయితే చూడండి. చుట్టూ కూడా ఫ్లోమ్ లైటింగ్ అయితే తీసుకున్నారండి. గోల్డ్ కలర్ అయితే తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా మంచి లుక్లు అయితే కనిపిస్తుందండి. అలాగే బెడ్రూమ్ లో వెస్ట్ అండ్ సౌత్ వైపు అయితే 2 విండోస్ అయితే తీసుకున్నారు. అలాగే లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్ లో మన ఫ్లోరింగ్ టైల్స్ కూడా యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ అలాగే బెడ్రూమ్ లో సౌత్ వైపు గోడకైతే టోటల్ గా కబోర్డ్ అయితే ఇచ్చారండి. వాల్ డ్రాప్ అయితే తీసుకున్నారు. ఇది కూడా సీలింగ్ వరకు అయితే తీసుకున్నారండి. ఇందులోనే పక్కన ఒక విండో కూడా ఇచ్చారు. ఈ విండో పక్కన చిన్న చిన్న సెల్ఫ్స్ కొంత అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ లో ఓపెనబుల్ డోర్స్ అయితే తీసుకున్నారు. సేఫ్ ప్యాటర్న్ లో మన లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. హ్యాండిల్ డిజైన్ కూడా బాగుందండి. మనకి ఇక్కడ లాక్స్ కూడా యూజ్ చేశారండి. ఏదో ఓపెనబుల్ డోర్స్ అయితే తీసుకున్నారండి. పక్కన 2 బెడ్రూమ్స్ కూడా స్లైడింగ్ యూజ్ చేశారు కదా, కానీ ఈ బెడ్రూమ్ లో వచ్చి మనకి ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు. ఈ కబోర్డ్ లో ఇక్కడైతే లాకర్ టైప్ అయితే ఇచ్చారండి. చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. లోపల వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. మంచి ప్లానింగ్ అయితే చేయించారు. ఫ్రెండ్స్ మనకి ఈ ప్లేస్ లో ఏమైనా ల్యాప్టాప్ వర్క్ లాంటిది ఉంటే చేసుకుంటే చాలా బాగుంటుందండి. లోపలంతా కూడా చాలా ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఒకసారి ఫ్రోమ్ లైటింగ్ అయితే చూడండి. మన గోల్డ్ కలర్ రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుందండి. ఫ్రెండ్స్ మన బెడ్రూమ్ లో ఈ విండో పక్కన డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే చేయించారండి. పక్కనే వాష్రూమ్ అయితే ఇచ్చారు. మనకు ఆ కన్నలో డ్రెస్సింగ్ టేబుల్ అంటే ఇక పక్కనే వాష్రూమ్ అయితే ఇచ్చారండి. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారండి. మనం ఏమైనా స్ప్రే బాటిల్స్ కానీ ఇలాంటివి ఏం పెట్టడానికైనా బాగుంటుందని. వాష్రూమ్ అయితే చూద్దామండి. మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x8 సైజులు అయితే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే వాల్ మిక్సర్ అయితే యూజ్ చేయలేదండి. డ్రై వాటరింగ్ కిట్ అయితే యూజ్ చేస్తారు. ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ టాప్ లో చిన్న అటక్ కింద అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి 3 వాష్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. అలాగే 3 బెడ్రూమ్స్ కానీ, హాల్ కానీ, కిచెన్ కానీ, డైనింగ్ ఏరియా కానీ చాలా స్పేసెస్ గానీ ఇచ్చారండి. కన్స్ట్రక్షన్ వైజ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారండి. అంతా కూడా ఇంజనీరింగ్ ప్లానింగ్ అయితే కట్టించారు. యూజ్ చేయని ప్రతి మెటీరియల్ కూడా బ్రాండెడ్ కంపెనీ అయితే యూజ్ చేశారండి. మనకి ఇక్కడ యూజ్ చేయని డెక్లైన్ షీట్స్ కూడా చాలా ప్రీమియం అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్ మనకి ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ కింద అయితే ఇచ్చారండి. ఓన్లీ కిచెన్ ప్లేస్ వచ్చి 9.5x10 సైజులు అయితే ఇచ్చారు. ఇక్కడ యూజ్ చేయని లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. కిచెన్ లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. టాప్ లో ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. అలాగే కిచెన్ లో యూజ్ చేయని వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి ఎల్షేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. టోటల్ గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. అలాగే ఇక్కడ గ్రైండర్ మిక్సీ ఇలాంటివి పెట్టుకోవడానికి ప్లగ్ పాయింట్ అయితే ఇచ్చారండి. మనకి ఎక్కడ కూడా ప్లగ్ పాయింట్స్ అయితే ఇచ్చారండి. ఏమన్నా ఓవెన్ అలాంటివి పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. అలాగే ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేయడం సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. కిచెన్ లో యూజ్ చేయని లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ యూజ్ చేయని డెక్లమ్ సీట్స్ అయితే చాలా ప్రీమియం గా అయితే ఉన్నాయి. చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చండి.
అలాగే ప్లాట్ఫామ్ కింద టోటల్గా 6 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. బాస్కెట్స్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు. మనకి ఇక్కడ వచ్చి హ్యాండిల్స్ కాకుండా ప్రొపైల్ ఛానల్ అయితే యూజ్ చేశారండి. ఓన్లీ కింద వచ్చిన ప్లాట్ఫామ్ కింద వచ్చిన హ్యాండిల్స్ మాత్రం ప్రొపైల్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారు. పైన వచ్చి హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మన కిచెన్ అయితే చాలా అంటే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. అసలు టైట్గా అయితే లేదండి. ఈజీగా ఒక 10 మంది ఉన్నా కూడా సరిపోతుందండి. పక్కనే డైనింగ్ ఏరియా వచ్చింది కాబట్టి మనకు ఎట్ ఏ టైం ఒక 10 మంది ఉన్నా కూడా కిచెన్ అయితే అసలు టైట్గా అయితే ఉండదు. మనకి డైనింగ్ టేబుల్ అది కూడా చాలా ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చండి. మనకి ఇక్కడైతే ఫ్రిడ్జ్ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారు. లేదంటే అక్కడ కూడా ఫ్రిడ్జ్ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారండి. మనకి ఏ ప్లేస్లో కావాలితే ఆ ప్లేస్లో మనం ఫ్రిడ్జ్ అయితే సెట్ చేసుకోవచ్చు. వర్క్ అయితే చాలా అంటే చాలా క్వాలిటీగా చాలా క్లాస్ లుక్లు అయితే చేయించారండి. మంచి డిజైన్లు అయితే చేయించారు. ఫ్రెండ్స్ మనకు సౌత్ పెప్పుతో డోర్ అయితే ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దామండి. మనకి ఇది కూడా గ్రానైట్ గుమ్మం అయితే యూజ్ చేస్తారు. మనకి అవుట్ సైడ్ ఇదంతా కూడా 3.5 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇక్కడైతే ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. అలాగే బిల్డింగ్ కి వెస్ట్ వైపు సందు వచ్చి 20 అంగుళాల పైన అయితే ఉంటుందండి. 2 అడుగులు అయితే తీసుకున్నారు. సందు కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. మనకి ఈ బిల్డింగ్ చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి. చుట్టువైపులో తిరిగే స్పేస్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడైతే వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. ఇక్కడ వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఎవరైనా సర్వెంట్స్ ఉంటే ఈస్ట్ వైపు సందు నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుని కూడా వెళ్ళిపోవడానికి అయితే బాగుంటుందండి. మనకి ఎక్కడ కూడా వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారు. మనకి స్టార్టింగ్ ల్యాండింగ్ కింద కూడా చూపించాను కదా, అక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ కూడా పాయింట్ ఉంది. మన ఇష్టం అండి, మనం ఎక్కడ కావాలితే అక్కడైతే మనం సెట్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారు. అంతా కూడా ఇంజనీరింగ్ పర్యవేక్షణ అయితే జరిగిందండి. బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. మీరు ఎక్కడ కూడా చూసుకోకూడదు. ఇంటి కింద నుంచి కన్స్ట్రక్షన్ చేసిన ఫొటోస్ అన్ని కూడా వీడియో ఎండింగ్ లో అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మనకి ఇంటి ప్రైస్ వచ్చి బయట మార్కెట్ అయితే ఎక్కువగానే చెప్తున్నారండి. కానీ మన ఛానల్ తరపు నుంచి వస్తే మనకి బిల్డర్స్ బాగా తెలుసు నా గురించి. 93 లక్షలు అయితే చెప్తున్నాం అండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 93 lakhs అయితే చెప్తున్నాను. ఇది కూడా ఫైనల్ అయితే కాదండి, కూర్చుని మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారు. అలాగే ఈ బిల్డింగ్ అయితే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. మనకి రేట్ అయితే ఫిక్స్డ్ అయితే కాదండి, మాట్లాడుకునే అవకాశం అయితే ఉందండి. ఫ్రెండ్స్ అలాగే ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది కూడా స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే టైట్లో కూడా ఉంటుందండి. ఫ్రెండ్స్ మనకు కాలం వచ్చి 9x12 అండి. టోటల్గా 15 పిల్లర్స్ అయితే యూజ్ చేస్తారు. ఇది గ్రౌండ్ నుంచి కూడా స్ట్రెంత్ ఎలా వచ్చింది అన్నది మీకు వీడియో ఎండింగ్లో అయితే ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్ అంతేకాకుండా మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఇలా బిల్డింగ్స్ అయినా కదండి, సైట్స్ కానీ, ల్యాండ్స్ కానీ, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ, కమర్షియల్ బిట్స్ కానీ, ఇలాంటి ఏమన్నా సరే మేమైతే సేల్ అయితే చేస్తామండి. మేము వచ్చి నీట్గా ప్రమోట్ చేసి సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దామండి. కన్స్ట్రక్షన్ చేయించిన వీడియోస్ అయితే రన్ అవుతున్నాయి కదా, ఒకసారి అయితే క్లియర్గా చెక్ చేయండి.